ఫాల్కన్ పోంచు కేసులో స్వాధీనం చేసుకున్న విమానాన్ని ఈడీ విక్రయించింది. 3 కోట్ల రూపాయలను బాధిత పెట్టుబడిదారులకు చెల్లించనుంది. మరిన్ని ఆస్తుల అమ్మకం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని హాకర్ 800A విమానాన్ని ఆన్లైన్ విధానంలో ఈడీ వేలం వేసింది. ఫాల్కన్ పోంజీ కేసులో నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంట్స్ పేరుతో 792 కోట్ల రూపాయలకు పెట్టుబడిదారులను అమర్దీప్ కుమార్ మోసం చేశాడు. జనం నుంచి కొట్టేసిన డబ్బులతో విమానం కొన్నాడు. విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా పెట్టుబడిదారులను మోసం చేస్తున్నాడు. దీనిపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే 2025 మార్చి 7వ తేదీన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అమర్దీప్ కుమార్ కి చెందిన హాకర్ 800A విమానాన్ని సీజ్ చేసింది ఈడీ. అప్పటి నుంచి అక్కడే ఉంచారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఈ విమానాన్ని ఆన్లైన్ వేలం ద్వారా ఈడీ విక్రయించింది. 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ప్రకటించింది. PMLA ఆడిటింగ్ అథారిటీ అనుమతితో విమానాన్ని ఈ వేలంలో అధికారులు విక్రయించారు. విమానం అమ్మకంతో వచ్చిన 3 కోట్ల రూపాయలను బాధిత పెట్టుబడిదారులకు చెల్లించనుంది ఈడీ. ఈ కేసు విచారణ కొనసాగుతుందని, మరిన్ని ఆస్తుల అమ్మకం ద్వారా బాధితులకు న్యాయం చేయనున్నట్లు స్పష్టం చేసింది ఈడీ.